బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మంథని ఫ్లైఓవర్ వద్ద ఉన్న పాపన్న గౌడ్ విగ్రహానికి గౌడ సంఘ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ జడ్పీటీసీ గోపగని సారయ్య గౌడ్. ఈ సందర్భంగా సారయ్య గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ వీరత్వానికి పరాక్రమానికి ప్రతీక అని అన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి స్ఫూర్తిగా నిలిచిన సర్వాయి పాపన్న వీరగాథను స్మరించుకున్నారు. ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ రాజరిక పోకడలకు వ్యతిరేకంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి పాపన్న పోరాడిన తీరు గొప్పదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బుసనవేని సురేష్ గౌడ్, పడాల కొమురయ్య గౌడ్, సునీల్ గౌడ్, సతీష్ గౌడ్, గౌడ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని కొండంపల్లె శివారులో ఉన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి వర్ధంతి సందర్భంగా ఈరోజు పూలమాల వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌడ సంఘం నాయకులైనటువంటి సురేష్ రాజమౌళి కానీ శ్రీనన్న కానీ తర్వాత నరేందర్ కానీ ఈశ్వర్ కానీ తర్వాత సవి కానీ తర్వాత సునీల్ కానీ అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న బహుజన నాయకుడు, వరంగల్ జిల్లా కిలాషాపూర్ గ్రామంలో పుట్టినటువంటి గౌడ కులంలోకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆనాడు ఏదైతే 300 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి అప్పుడున్నటువంటి పరిస్థితులలో అడ్డ పన్ను తర్వాత వృత్తి పన్ను కట్టేటువంటి ఆనాడు ఉన్నటువంటి సంస్థానంలో ఈ యొక్క కార్యక్రమాలు రూపుమాపాలి, తర్వాత మేమే కష్టపడి పనిచేస్తే ఈ ప్రభుత్వానికి తప్పమేందు పెట్టాలి అనే ఉద్దేశంతో వారు 16వ సంవత్సరంలో తండ్రి చనిపోయినటువంటి సందర్భంలో తల్లిగారిని మెప్పించి అడ్డా పన్ను క్యాన్సల్ కొరకు నాడే పోరాటం చేసినటువంటి మహోన్నతమైనటువంటి తెలంగాణ పోరాటం రాకముందే సర్దార్ సర్వాయి పాపన్న గారు పోరాటంలో పాల్గొని బడుగు బలహీన వర్గాల కాపాడుకునే కొరకు ఒక అందరితోటి సైన్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆనాడు అడ్డా పన్ను నిర్మూలించాలనే ఉద్దేశంతో తాటెక్కినటువంటి వ్యక్తికి కళ్ళు తీసుకునే వృత్తి పని చేసుకునేటువంటి వ్యక్తికి కప్పం కట్టే విధానం మర్చిపోవాలని ఆనాడు పనిచేసినటువంటి వ్యక్తి సాకలి అంకాలి తర్వాత రకరకాలైనటువంటి వ్యక్తులతోటి వారు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆనాడే విలాసాపూరు కోట నుంచి మొదలుకొని సుమారు 13 కోటలను జయించి గోల్కొండ కోటను జయించినటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇది మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ మొఘల్ సామ్రాజ్యంలో ఒక కపటమైనటువంటి ప్రేమతో ఒక కపటమైనటువంటి ఉద్దేశంతో సర్దార్ సర్వాయి పాపన్నను చంపి ఈ యొక్క చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి కాబట్టి సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ఆశయాలను కొనసాగించే కొరకు ఈనాడు మనం అందరం కూడా కంకణబద్ధులై పనిచేయాలనే ఉద్దేశంతో అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు. పట్టణంలో గల ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద మన బడుగు బలహీన వర్గాల ఆశాటువంటి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారి 316వ వర్ధంతిని పురస్కరించుకొని మా పెద్దపల్లి గౌడ సంఘం మరియు పరిసర ప్రాంత గౌడ సంఘం నాయకులు అందరం కలిసి వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈరోజు మన బహుజన నాయకుడు అంటే ఇంత ఆయన గీతా కార్మికునిగా వండుకుంటూ ఆయన ఆ రోజులో ఆ వరంగల్ జిల్లాని బిలాస్పూర్ మండలంలో ఉన్నటువంటి గీతా కార్మికులందరికీ అండదండలుగా వండుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. ఆ రోజుల్లో రజాకారుల కాలంలో కూడా గీతా కార్మికులను ఎంతో వేయిస్తూ కఠినంగా వ్యవహరిస్తూ వాళ్ళ దగ్గర ఇష్టానుసారంగా పన్నులు వసూలు చేయడం వల్ల అతనికి ఒక ఆలోచన వచ్చి ఈ రజాకారులపై యుద్ధం ఎలా చేపట్టాలి అనే ఉద్దేశంతో ఆయన సొంతగా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ రజాకారులను తరిపుట్టిన ఘనత అనేక దక్కింది. అలాగే ముందుకు పోతూ ఈ మన తెలంగాణ జిల్లాలో కూడా ఎక్కడెక్కడైతే బడుగు బలహీన వర్గాలను రజాకారులు ఎలాగైతే హింసిస్తున్నారో అది గ్రహించినటువంటి ఆయన ఒక సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నల్గొండ జిల్లాపై ఆయన జెండా జరిగింది. అలాగే ఇప్పుడు మనందరం కూడా ఆయన ఆశీస్సులను ముందుకు పోయించడానికి కోరుకుంటున్నాం.